మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలులో మీరు ఉన్నప్పుడు శివ సినిమా టైంలో గొడవ జరిగింది. ఎందుకు గొడవ జరిగింది? శివ సినిమా టైంలో కాదు, ఆ గొడవ ఆధారంగా శివ సినిమా తీశారు. అవునా? ఏదైతే ఈ సైకిల్ ఆ చైన్ ఇదంతా కూడా మాకు సంబంధించి ఆ గొడవకు సంబంధించి వచ్చి విచారణ చేశారు, కానీ మాకు మా పోర్షన్ దాంట్లో పెడతారనేది తెలియదు. ఆ రకంగా ఆ సినిమా ఈ ఇన్సిడెంట్ ఆధారంగానే శివ సినిమాని తీయడం జరిగినారు. నమస్తేనా? నమస్తే, బాగున్నారా? బాగున్నాను. ధర్మవరం పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో 39 రోజుల్లో మంత్రి సత్యకుమార్ని గెలిపించారు. అలాంటి మంత్రి గారు ప్రజలకు అందుబాటులో లేరు. నెలకు 3 రోజులు 4 రోజులు వచ్చిపోతుంటారు. ఆ 3 రోజులు కానీ బీజేపీ కార్యాలయం పోతే సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు. హరీష్ బాబు సిబ్బంది మంత్రి దగ్గరకు వెళ్ళనివ్వరు అనే ఓ వాదన నడుస్తుంది. ఎంతవరకు నిజమంటారు? అది గిట్టని వాళ్ళు చేసేటువంటి ప్రచారం తప్ప. ఎందుకంటే మంత్రి గారు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 1 నెల 9 రోజులు కూడా వచ్చారు. వారు అత్యంత కీలకమైనటువంటి శాఖ వారిది, ఆరోగ్య శాఖ. మిగతా శాఖలు అయితే 8 గంటలు పనిచేసి మిగతా సమయాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో లేకుంటే వారి వ్యాపార వారాలు చూసుకోవచ్చు. ఇది అత్యంత కీలకమైనటువంటి శాఖ. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వానికి అందుబాటులో ఉండాల్సినటువంటి శాఖ. అత్యంత క్రియాశీలక శాఖ కాబట్టి ఆయన బిజీగా ఉంటాడు. సమయం ఉన్నప్పుడు 9 రోజులు కూడా నెలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆఫీసుకు వచ్చినప్పుడు ప్రజలు కొంత కలవడానికి ఇబ్బంది పడుతున్నది వాస్తవం. కారణం ఏమంటే ఒక సిస్టమేటిక్ సిస్టమ్ లేకపోవడం వల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా మీద పడడము. మంత్రి గారు మీకు 4 రోజులు 5 రోజులు వచ్చినప్పుడు పబ్లిక్ విపరీతంగా క్రౌడ్ రావడము, ఆ క్రౌడ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసేటనే ప్రయత్నంలో కొంత మా వాళ్ళు కూడా ఒకటి అలా దురుసు ప్రవర్తించుంటారు, నేను కాదనడమే. కానీ అది స్టార్టింగ్లో మొదట జరిగింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ కూడా ఫ్రీగా మంత్రి గారు వచ్చినప్పుడు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. రాబో రోజుల్లో కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం దాన్ని. రాబో రోజుల్లో కూడా మంత్రి గారు రేపు కొత్త సంవత్సరం నుంచి కూడా మంత్రి గారు ఇక సమయాన్ని కూడా ఎక్కువ రోజులు నియోజకవర్గంలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే అది కొత్త శాఖ, వారికేమో గ్రామీణాభివృద్ధి మీద పట్టణాభివృద్ధి శాఖ మీద పట్టున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో పనిచేశారు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో పనిచేశారు. వైద్య ఆరోగ్య శాఖ అనేది కొత్త శాఖ. ఆ శాఖకు సంబంధించి అందులో అత్యంత అవినీతిమయమైనటువంటి శాఖ. రాష్ట్రంలోనే ఆరోగ్య శాఖ అనేది అనారోగ్య శాఖగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా తయారు చేసిన శాఖను ఆరోగ్య శాఖగా తయారు చేయడానికి 1.5 సంవత్సరం పట్టింది. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది, అన్ని ట్రాన్స్పరెన్సీగా వారి యొక్క నాయకత్వంలో జరుగుతుంది. రాబో రోజున ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. అందుకే నన్ను ఇక్కడ పెట్టారు. వారు అత్యంత క్రియాశీలకమైనటువంటి శాఖ నిర్వర్తిస్తున్నటువంటి వారు అంత సమయం ఇవ్వలేరు. కానీ ఆయన తరపున నువ్వు ఉండి 24 గంటలు ధర్మవరం ప్రజలకు సేవ చేయాలి, మనం సేవ చేయడం కోసం వచ్చామనే ఉద్దేశంతో నేను 24 గంటల అందుబాటులో ఉంటాను. వారు లేని లోటును పూర్తి చేస్తా ఉన్నా. వారు వచ్చినప్పుడు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. మొదట్లో కొంతవరకు ఉండింది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2029లో మంత్రి సత్యకుమార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అతని స్థాయి ఢిల్లీలో ఉండే స్థాయి, గల్లీలో ఉండే స్థాయి కాదు. 2029లో ధర్మవరంలో ఎమ్మెల్యేగా హరీష్ బాబుని బీజేపీ పార్టీ తరపున నిలబెడతారు అని ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవా? అలాంటి కోరిక ఏమైనా ఉందా ఎమ్మెల్యేగా? నాకు 24 ఎన్నికల్లో కర్నూలులో పోటీ చేయాలనే కోరిక ఉండింది, వాస్తవం. దానికోసం నేను 19-20 నుంచి కూడా నేను పనిచేసుకుంటున్న సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక కేసులు పెట్టి నిర్బంధాలు చేసింది, వాస్తవం. 24 తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్రి గారు ఏదైతే ధర్మవరం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో సేవ చేయాలనేటువంటి ఒకే ఒక ఆలోచన తప్ప రెండో ఆలోచన హరీష్ బాబుకు రానివ్వడు. ఎందుకంటే 29లో కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. మీరు చెప్పినట్లు కేంద్ర మంత్రి అవుతాడు, ఢిల్లీకి పోతాడు. అతని స్థాయి ఢిల్లీ స్థాయి, గల్లీ స్థాయి ఖచ్చితంగా 100% ఖచ్చితంగా ఢిల్లీ స్థాయి నాయకుడే.
అట్లన్నంత మాత్రాన రాష్ట్రంలో శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్రంలో ఇవాళ ప్రభావవంతమైనటువంటి నాయకునిగా, క్రియాశీలకమైన నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంపీగా వెళ్తారనేది నేను ఇంతకుముందు చెప్పినట్లు ఛాయ్ దుకాణాల కాడ ప్రచారం చేస్తున్నది వాస్తవము. ఆయన కేంద్రంలో ఉండాల్సినటువంటి వ్యక్తే. కానీ కేంద్ర నాయకత్వము అమిత్ షా గారు నువ్వు రాష్ట్రానికి వెళ్ళాలి, రాష్ట్రంలో పోయి శాసనసభ్యునిగా పోటీ చేయాలి, కూటమి ప్రభుత్వంలో నువ్వు భాగస్వామి కావాలని అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కేంద్ర పార్టీ చేసిన నిర్ణయం. మేము కూడా 2024లో హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థి అనుకున్నాం. ఆ రకంగానే మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. కానీ కేంద్ర నాయకత్వం ముఖ్యంగా అమిత్ షా గారు పిలిచి, లేదు నువ్వు ఎమ్మెల్యేగా వెళ్ళాలి, ధర్మవరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయాలని వాళ్ళ మాటని శిరసావించి పోటీ చేశాం. 29లో కూడా అక్కడ కూటమి అభ్యర్థి పోటీలో ఉంటాడు. నాకు ఏమాత్రం కూడా నాకు ఆశ లేదు. ఎందుకంటే నేను అంబర్పేటలో పనిచేసినప్పుడు కూడా చాలామంది ఈ రకంగానే ప్రచారం చేశారు. నేను ఉన్నిటే వాళ్ళ అంబర్పేటలో నాకు అవకాశం ఉండేది. కానీ నేను ఎక్కడైనా పార్టీ అధిష్టానం కానీ నాయకత్వం కానీ నాకు ఇచ్చినటువంటి పనిని తూచా తప్పకుండా పని చేయడం తప్ప రెండో ఆలోచన పెట్టుకొని ఎప్పుడూ పనిచేయను. అది నా బాడీలో లేదు, నా బ్లడ్లో లేదు. అందుకే ఇక్కడ కూడా చెప్తున్నా, సత్యకుమార్ యాదవ్ గారే 2029 అభ్యర్థిగా కూడా ఉంటారు, లేకుంటే కూటమి అభ్యర్థులు ఉంటారు తప్ప నాకు అటువంటి ఆశ లేదు, ఆలోచన లేదు. వారు ఎక్కడికి వెళ్తే కుమార్ ఆత్మ కగ్గోలు హరీష్ బాబు అంటారు, దానిపై ఏమంటారు? ఈ ఆత్మలు పరమాత్మలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి, మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. సత్యకుమార్ యాదవ్ గారు నా మీద విశ్వాసం పెట్టారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేయడం తప్ప వేరే ఇది లేదు. ఈ ఆత్మలతో మాట్లాడే అలవాటుతో జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో బాబ్రీ మసీద్ టైంలో 1 రోజుల పాటు జైలు జీవితం గడిపారంట పార్టీ కోసం. ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? అంటే నేను మొదట ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు కదా 90లో వెళ్ళా. 90లో వెళ్ళినప్పుడు నరేంద్ర అబ్బాయి సాహెబ్ యొక్క నాయకత్వంలో మేమందరం అక్కడికి వెళ్ళినప్పుడు దారి మధ్యలోనే ముళ్ళ కంచెలు వేసి ఆపి, మాకు కొత్త ప్రదేశము 1990, నేను అప్పుడే డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతాను. సంఘం ఆదేశించింది, ఆదేశం ప్రకారం వెళ్ళాం. నేను ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళడం కూడా మొట్టమొదటిసారి. వెళ్ళిన తర్వాత ఎక్కడికైనా ఏదైనా పరిస్థితుల్లో అక్కడికి చేరుకోవాలనే దీంతో ఉత్సాహంతో వెళ్తున్నప్పుడు నేను నందరాజ్ గౌడ్ అని హైదరాబాద్ బర్కత్పుర కార్పొరేటర్ ఉండే, సుల్తాన్ బజారు బర్కత్పుర కార్పొరేటర్. ఆయన అందరం వెళ్ళినప్పుడు మాకు తెలియని పరిస్థితిలో పోలీసులు ఫైరింగ్ అయింది. ఫైరింగ్ నుంచి తప్పించుకొని ఇక్కడ బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయి కాలుకు. ఆ బుల్లెట్లు తగిలి జారి వెళ్ళడం ఇట్లాంటివి నాకు, నందరాజు గౌడ్కు, వీళ్ళందరికీ. ఆ సమయంలో తీసుకుపోయి వాళ్ళు ఫైజాబాద్లో ఎక్కడో తీసుకుపోయి పెట్టేశారు. 26 రోజులు. ఒక 26 రోజులు కొత్త ప్రదేశము అక్కడ గడిపిన తర్వాత 26 రోజుల తర్వాత రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత తిరిగి రిటర్న్ రావడం జరిగింది. అది మొట్టమొదట బాబ్రీ మసీదు సంఘటన. మంచి ఉద్యమం నడుస్తుంది. మన అద్వానీ గారు రథయాత్ర చేశాడు. ఆ సమయంలో నేను కర్నూలు జిల్లా రథయాత్ర కో-ఇన్ఛార్జ్గా కూడా ఉన్నా. అందులో భాగంగా వెళ్ళినప్పుడు 26 రోజులు ఆ ఫైజాబాద్ పక్కన ఏదో గ్రామంలో అరెస్ట్ చేసి పెట్టారు. 26 రోజులు నేను అందరమాది నేరం చేసో మాఫియా దందాలు చేసో పోలే, నా సనాతన ధర్మం కోసం వెళ్ళా, హ్యాపీగా ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ 92లో కూడా వెళ్ళా. బాబ్రీ యొక్క గుమ్మాజు కూల్చే ఘటనలో కూడా నేను ముందు వరుసలో ఉన్నాను. ఎందుకంటే నాది కర్నూలు జిల్లా అయినప్పటికీ అక్కడ ప్రధానమంత్రి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి విశ్వ హిందూ పరిషత్ లీడ్ చేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు మమ్మల్ని నంద్యాల జిల్లాగా ప్రకటన చేసి ముందు వరుసలో పెట్టింది. అదేదో మరీ విచిత్రమైనటువంటి ఇది. కారణం ఏంటంటే నేను అప్పుడే డిగ్రీ పూర్తయింది, కొత్తగా పెళ్ళి చేసుకున్నా. నేను యూనివర్సిటీలో ఉన్నా. యూనివర్సిటీలో అంటే నవంబర్ 92, నవంబర్ 26, నవంబర్ 13 మ్యారేజ్ అయింది. నవంబర్ 26 ట్రైన్లో సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే సెండ్ ఆఫ్ ఇద్దామని వెళ్ళా కర్నూలు రైల్వే స్టేషన్కు. సెండ్ ఆఫ్ ఇస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీని లీడ్ చేయాల్సినటువంటి నాయకుడు ఆరోగ్యం బాగలేదు. నాకు అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ పెద్దలు ఏమన్నారంటే నువ్వు లీడ్ చేయన్నారు. పెళ్ళై 13 రోజులైంది, వీళ్ళేమో అయోధ్యకు వెళ్ళమంటున్నారు. అంతకు 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే జైలు జీవితం గడిపాం కాబట్టి. ఇప్పుడు పోతే ఎట్లన్నా తర్జన భర్జన పడి ఆయన సంఘ అధికారులు పెద్దల ఆదేశాలు కాబట్టి ట్రైన్ ఎక్కా. ప్యాంటు షర్టు తప్ప వేరే లేవు. కొంత రన్నింగ్లో నా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు దరేష్ అని దారిలో రన్నింగ్ చేసుకుంటూ వచ్చి స్వెటర్ ఇసిరేశాడు. ఆ స్వెటర్తో దాదాపుగా డిసెంబర్ 6వ తేదీ వరకు ఆ
కట్టడం కూల్చే వరకు ఒకటే జతతో ఆడ జీవితం కొనసాగించింది. ఆ యొక్క కూల్చిన ఘటనలో కూడా నేను ప్రధాన పాత్ర పోషించా. నేను గర్వంగా ఫీల్ అవుతాను, దాంట్లో ఏం నామోషిగా ఫీల్ కావడంలే. ఎందుకంటే 500 సంవత్సరాలకు పైగా ఒక పరాయి దేశాలకు సంబంధించినటువంటి ఒక కట్టడము, ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి, ఈ జాతికి వ్యతిరేకమైనటువంటి కట్టడం ఆడ ఉండడాన్ని ఈ దేశంలో హిందూ సమాజం జీర్ణించుకోలేదు. ఆ కట్టడం కూల్చిన దాంట్లో నేను కూడా ప్రధాన భూమిక పోషించినందుకు నేను గర్వపడతా ఉన్నా. ఇవాళ ఆ రోజు చేసిన పనికి ఇవాళ కళ సాకారం అయిపోయి ఇవాళ భవ్యమైనటువంటి రామ మందిరం అయోధ్యలో జరిగింది. అందుకనే మేము ఆ రోజు కరసేవకులుగా ఆ కూల్చడంలో ప్రధాన పాత్ర పోషించాం. కాబట్టి కట్టిన తర్వాత కూడా మాకు మా యొక్క అధికారులు పెద్దలు అవకాశం ఇచ్చారు. నేను మొదటి దర్శనం కూడా చేసుకుని రావడం జరిగింది. బీజేపీ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు? బీజేపీ పార్టీలో ఎలాంటి పదవులు చేపట్టారు మీరు? నేను డిగ్రీ పూర్తయిన వెంటనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి 92 మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. 92 నుంచి నేను భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. 95లో పట్టణ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఆ తర్వాత 2001 నుంచి 2004 వరకు అర్బన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశా అతి చిన్న వయసులో. మళ్ళీ 2006-07 నుంచి మళ్ళీ జిల్లా కన్వీనర్గా 2.5 సంవత్సరం పనిచేశా. మళ్ళీ 2016 నుంచి 19 వరకు 1999-2004 మధ్యలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో అప్పుడు జిల్లా అధ్యక్షునిగా పనిచేశా. మళ్ళా జిల్లా కన్వీనర్గా పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. మళ్ళీ 16 నుంచి 19 జిల్లా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం. నేను 2 సార్లు జిల్లా అధ్యక్షునిగా, ఒకసారి జిల్లా కన్వీనర్గా పనిచేశా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశా, అనేక జిల్లాలకు ఇన్ఛార్జిగా పనిచేశా. గుంటూరులో పనిచేశా, ప్రకాశంలో పనిచేశా, కడపలో పనిచేశా. తర్వాత ఇక్కడికి వచ్చే ముందు అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నా. ఇట్లా అనేక చోట్ల నేను 92లో సభ్యత్వం తీసుకున్నా. అతి చిన్న వయసులోనే నాకు అనేక బాధ్యతలను పార్టీ నాకు అప్పచెప్పింది. అన్నీ కూడా నేను పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగానే పనిచేసాను. కర్నూలు డిగ్రీ చదివే టైంలో అధ్యక్షునిగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు వెపన్ పెట్టారంట మీ పైన, వాస్తవమా? అది వాస్తవము. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అప్పటికే ఒక 10-15 ఏళ్ళు అయింది లేక. అప్పటికి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, రాడికల్స్, ఆర్ఎస్యు, పీడిఎస్ ప్రభావం బాగా జరిగేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆ టైంలో కర్నూలు వాళ్ళకి సంబంధించినటువంటి అల్లుడు వరుస అయ్యేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి మాదిరి ప్రవర్తించేవాడు. నేను పోటీ చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని పిలిపించారు. అక్కడ మౌర్య సర్కిల్, మా డిగ్రీ కాలేజ్ దగ్గర ఇప్పుడు మౌర్య ఒకటి ఉంది, ఆ సర్కిల్లో పిలిపించి అప్పుడు మీకు అందరికీ ఐడియా ఉంటుంది, కమాండర్ వెహికల్లో డబుల్ బ్యారెల్ గన్లు పెట్టుకుంది. 3 కమాండర్లు పెట్టుకొని డబుల్ బ్యారెల్ గన్ పెట్టుకొని బ్యానెట్ మీద కూర్చున్నాడు ఆ పెద్ద మనిషి. పెట్టి ఇట్లా పట్టుకొని నువ్వు విత్డ్రా చేసుకోవాలా అన్నాడు. నేను చెప్పాను, విత్డ్రా చేయడం ఏంది, నేను పోటీ చేయాలనుకుంటున్నా, విత్డ్రా చేయని అంటే చూస్తున్నావు కదా అని. ఇట్లాంటివన్నీ చూసి వచ్చిన రాడికల్స్తోనే పోరాటం చేసాం, అదంతా నడవదు, నేనైతే పోటీ చేస్తున్నాను అని చెప్పా. పోటీ చేయకూడదు అన్నాడు. నేను ఖచ్చితంగా పోటీ చేస్తా, నేను పోటీ చేస్తా, నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పా. ఎందుకంటే ఆయన హవా చాలా నడిచేది. ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ఎక్కడ ఉండేవాడో తెలియదు, కానీ ఈయననే ముఖ్యమంత్రిగా, ఈయననే హోంమంత్రిగా డబుల్ బ్యారెన్లు కనిపెట్టి బయట పెట్టుకొని తిరిగేవాడు. అప్పుడు ఆ ఎలక్షన్లో నేను పోటీ చేసి గెలిచిన తర్వాత అంటే అక్కడ రాడికల్స్, ఆర్ఎస్యు, పీడిఎస్ ప్రభావం ఉండేది. వాళ్ళు లక్షల్లో ఖర్చు పెట్టారు. నేను మా నాన్న మా నాన్న చిన్న డ్రైవర్ పోతూ ప్రేమతో 100 రూపాయలు ఇచ్చిపోయాడు. చిన్న మన ఐడి కార్డులు ఉంటాయి కదా, మన విజిటింగ్ కార్డ్స్, అట్లా కార్డులలో పెట్టి ప్రచారం చేస్తే రాడికల్స్ ఓడిపోయినారు, పీడిఎస్ వాళ్ళు ఓడిపోయినారు. వాళ్ళకి ఒక్కడు 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింటారు. నేను ₹1 ఖర్చు పెట్టలేకుండా ఓన్లీ ఆ చిన్న కార్డు ప్రచారం చేసి ఫస్ట్ జనరల్ సెక్రటరీ గెలిచా, ఆ తర్వాత చైర్మన్ గెలిచా. దాని ద్వారా నేను పోలీసులకు సమాచారం ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక సామాన్యమైన వ్యక్తి, ₹1 లేకుండా నేను పోటీ చేసి గెలుస్తూ ఉన్నా. వీళ్ళు సామాన్యమైన బయట ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చినటువంటి పీడిఎస్, ఆర్ఎస్యు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐలు లక్షల రూపాయలు ఎట్లా తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు? వీళ్ళ కుటుంబాలు ఏమైనా జమీందారు కుటుంబాలా? వీళ్ళు పేద కుటుంబాలే కదా అని నేను అప్పుడు ఉన్నటువంటి ఎస్పీకి కంప్లైంట్ చేస్తే, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా విచారణ చేస్తే
ఈ ఆర్ఎస్కి సంబంధించి పీడిఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు అప్పుడు కర్నూలు నగరంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర బలవంతంగా వసూలు చేసి ఆ ఎన్నికల్లో వసూలు చేసిన డబ్బు ఖర్చు పెట్టారని బయటపడింది. ఒకడు సద్దాం అని అలంపూర్కు సంబంధించినటువంటి వ్యక్తి, ఇంకోటి వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి. వాడిని వాళ్ళ యొక్క గ్రూపు తగాదాల్లోనే పీడిఎస్సీలో మంచి నాయకుడు, పాప నాకు కూడా మంచి మిత్రుడు. 2 సార్లు నా మీద పోటీ చేసి వానికి వచ్చిన ఓట్లు కేవలం 42 ఓట్లే. ఆ తర్వాత పోలీసు విచారణలో ఈ రకంగా పెద్దలని దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే దీంతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంకటేశ్వర రెడ్డిని రైల్వే ట్రైన్లోనే చంపడం జరిగింది. ఇప్పటి వరకు మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయినా? కేసులు అంటే పార్టీ కోసం చేసినవి మామూలుగా కేసులు కాదు. మొదటి నుంచి 92 నుంచి నేను ఏబీపీ నుంచి బీజేపీలో వచ్చినటువంటి కేసులు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ కేసులన్నీ కూడా ప్రజల కోసం పోరాటం చేసిన కేసులు, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం వచ్చినటువంటి కేసులు, తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏదైతే హిందుత్వం మా జీవన విధానం అనుకుంటున్నామో, హిందుత్వమే మా ఊపిరి అనుకుంటున్నామో, ఈ సమాజంలో కాషాయము కమలపు జెండా రెపరెపలాడినప్పుడు చాలా కేసులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు 39 కేసులు పెట్టింది. కమ్యూనల్ కేసులు కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, ఆఖరికి సిఐడి కేసులు కూడా పెట్టి సిఐడి అన్ని విచారణగా హాజరైన అన్ని ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు కాబట్టి ఇప్పుడు 18 నెలలుగా అన్ని కేసులు కూడా కొట్టివేయబడుతున్నాయి. ఎస్సీ ఎస్టీ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ప్రోత్సాహంతో పెట్టినటువంటి కేసులు. నేను ఎక్కడ అరాచకాలు చేసి కానీ, లేకుంటే అక్రమాలు చేసి కానీ, లేకుంటే ఎవరన్నా మర్డర్ చేసి కానీ, లేకుంటే భయపెట్టి కానీ చేసినటువంటి కేసులు నా మీద ఒక్క కేసులు కూడా లేదు. ఎందుకంటే మీరు ఇది కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇక్కడ కూడా కొంతమంది ఏదో మాట్లాడుతుంటారని విన్నాను నేను. ఎవరో రౌడీని తీసుకొచ్చి పెట్టారండి, ఎవరో రౌడీని కర్నూలు నుంచి తీసుకొచ్చి పెట్టాను. నేను రౌడీ కేసులు ఉన్నాయి, హరీష్ బాబు దగ్గర రౌడీ, ఇవన్నీ చెప్తా ఉంటానండి. నేను రౌడీ అని అనుకుంటే రౌడీలకు రౌడీనే, దాంట్లో కాంప్రమైజ్ కాదు. అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాట్లు ఏవైతేనే ఆ పొరపాట్లను వేలెత్తి చెప్పినప్పుడు అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు నచ్చక నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడే కాదు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా అర్ధరాత్రి 2 గంటలప్పుడు 200 మంది 300 మంది వచ్చి నన్ను ఇంటి దౌర్జన్యంగా తీసుకుపోవడము. తుంగభద్ర పుష్కరాల పేరు అయితే దాదాపు 2000 మంది పోలీసులను పెట్టారు. ఇక్కడ కర్నూలు తుంగభద్ర పుష్కర స్నానము చేయాలని ప్రభుత్వము నిర్ణయం చేసింది. పుష్కర స్నానం చేయాలని నిర్ణయం చేసిన తర్వాత పుష్కర స్నానం చేయడానికి అవకాశం లేదని ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అక్కడ అన్ని రకాలకు సంబంధించిన కట్టుబాట్లు పెట్టింది. ఎవరు కూడా తుంగభద్ర నదిలోకి వెళ్ళకూడదు, తుంగభద్ర నదిలోకి వెళ్తే బాగుండదు, మీ మీద శిక్షలు వేస్తుంటే అప్పుడు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఒక పిలిపించింది. ఖచ్చితంగా తుంగభద్ర పుష్కర స్నానం చేయాల్సింది. పుష్కర స్నానం అనేది ఒక పుష్కర కాలంలో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అటువంటి స్నానం, అటువంటి పుణ్య స్నానం చేయడానికి నీ ప్రభుత్వ ఆంక్ష లేదని బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన పిలుపుకి అనుగుణంగా నేనే మొట్టమొదట ఆ యొక్క తుంగభద్ర పుష్కర స్నానం చేయాలని ఆ పిలుపాదం చేసి 2000 మంది పోలీసులను పెట్టి కర్నూలు పట్టణం అంతా కూడా చుట్టుముంది. అయినప్పటికీ వాళ్ళందరినీ కాదనుకొని వెళ్ళా. నా సనాతన ధర్మంలో భాగమైనటువంటి పుష్కర స్నానాన్ని మొట్టమొదట నేనే ఆచరించా. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే పెట్టిన ఆంక్షలను ఎత్తేసింది. నిజంగా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టకుంటే నేను ఆ పుష్కర స్నానానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలిపివ్వదు, నేను వెళ్ళి పుష్కర స్నానం చేయదు. నేను పుష్కర స్నానం చేసిన తర్వాత ఆంక్షలు ఎందుకు ఎత్తేసింది? ఆ రకంగా అన్ని కేసులు, సిఐడి కేసులు, కరోనా టైంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చాలా రకాలుగా ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నము, అదేదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ మసీదుకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ తీసుకువెళ్ళి సీక్రెట్గా వాళ్ళకు కరోనాకు సంబంధించినటువంటి ఇస్తమాకు పోయి ఇచ్చినటువంటి వ్యక్తులను నువ్వు ఎందుకు సీక్రెట్గా చేయాలా? నువ్వు సీక్రెట్గా చేయడం వల్ల ఒక 10 రూపాయలు కేవలం 10 రూపాయలు తీసుకొని వైద్యం చేసేటువంటి డాక్టర్ ఇస్మాయిల్ ఒక ప్రముఖ వైద్యుడు, పేదల డాక్టర్, అటువంటి ప్రాణాన్ని పోగొట్టింది కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే. అంటే ఆ రకంగా చేసాం. నేను అడ్డం పడా. టీవీ ఛానల్ ఈ రకంగానే మీరు ఆ రోజు అడిగారు, TV5 కానీ మిగతా ఏబిఎన్ ఛానల్ ఇవన్నీ అడిగారు, ఏందా ఈ కరోనా సోకడానికి ప్రబలడానికి కారణం ఎవరంటే ధర్మవరం శాసనసభ సిఐడిలో కేసు పెట్టాడు. ఏమైతే సిఐడిలో కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం కదా. కర్నూలులో హరీష్ బాబుని హిందూ టైగర్ అంటారు. ఎందుకు? అభిమానంగా
పిలుచుకోవడానికి కారణం కర్నూలు ఏమంటే, టైగర్ అంటారు, హిందూ టైగర్ అంటారు. దానికి కారణం ఏమంటే అక్కడ హిందుత్వానికి సంబంధించినటువంటి నేను యాత్ర చేశా, ప్రతి ఇంటికి వెళ్ళా. ఇంతకుముందు చెప్పా కదా 24లో పోటీ చేయాలనే కోరిక ఉండింది. ఆ కోరికతో హిందూ జాగరణ యాత్ర అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళా. నాకంటూ ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసుకున్నా. రేపు పొద్దున ఎన్నిక జరిగిన, అలయన్స్లో కూటమిలో ఎన్నిక జరిగినా, లేదా ఇండిపెండెంట్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చినప్పటికీ నాకంటూ ఓట్ బ్యాంక్, మాకు మామూలుగా 8,000 10,000 ఈ రకంగా భారతీయ జనతా పార్టీకి కర్నూలు టౌన్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఉండేది. దాన్ని పెంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎదిగింది, భారతీయ జనతా పార్టీకి ఒక రకమైన వాతావరణం ఉంది అని జరగాలన్నప్పుడు, నేను పోటీ చేయాలనుకున్నప్పుడు నేను హిందూ జాగరణ యాత్ర పేరు మీద ఇంటింటికి వెళ్ళా. హిందువుల సమస్యలు తెలుసుకున్నా, హిందూ దేవాలయాల సమస్యలు తెలుసుకున్నా, హిందూ దేవాలయ భూములను కబ్జా చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆ కబ్జా కోరల నుంచి విడిపించేటువంటి ప్రయత్నం చేశా. ఈ రకంగా ప్రయత్నం అంటే హిందువులకు సంబంధించి ఏ సంఘటన జరిగినటువంటి క్షణాలలో అక్కడ వాలేవాని ఆ సమస్య పరిష్కారం కోసం. అట్లా నేనేం ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. ముస్లింలకు సంబంధించి ఆపద వచ్చినా వెళ్ళేవాని, క్రైస్తవులకు ఆపద వచ్చినా వెళ్ళాలి. అయితే మెజార్టీ ప్రజలైన హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాల భూములకు సంబంధించి 100 ఎకరాలు కబ్జా కాబట్టి ఎండోమెంట్ శాఖ, దేవాదాయ శాఖ ఏం చేయలేని పరిస్థితి. దేవాదాయ శాఖ కూడా అర్రులు చాచి హరీష్ గారు ఈ సమస్య పరిష్కారం చేయండి, నా దగ్గరికి అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ లాంటి వాళ్ళు రోజు వచ్చేవాళ్ళు. వారు వచ్చి ఈ భూములు అన్యాక్రాంతం అవుతాయి, ఈ భూములు కబ్జా చేయబడుతున్నాయి, ఈ భూములు క్రైస్తవ మిషనరీలు కబ్జా చేయబడుతున్నాయి అన్నప్పుడు నేను దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి నాకు సంబంధించిన సన్నిహితులు, సహచరులు హిందూ టైగర్గా పిలువబడేది. మీరు అడగచ్చు, కావాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అడగచ్చు. ఈ కల్వరి టెంపుల్కు సంబంధించినటువంటి సతీష్ నందికొట్కు రోడ్లో ఉన్నటువంటి దాదాపుగా 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వినాయకుని యొక్క మాన్యం, అక్కడ కొంతమంది అందరూ కూడా ఒక లాబీగా, ఒక మాఫియాగా ఏర్పడి ఇది కొనేటువంటి ప్రయత్నం చేస్తే వెంటనే వెళ్ళాను నేను. ఆ 200 కోట్లకు వినాయకుని స్వామి యొక్క మాన్యాన్ని కాపాడా. నాకు కూడా 25 కోట్ల రూపాయలు వాళ్ళు ఆఫర్ చేశారు. ఆఫర్ చేస్తే నేను చెప్పా, దేవుని మాన్యాల విషయంలో నాకు మామూలుగానే డబ్బు తీసుకునే అలవాటు లేదు, నాకు డబ్బు మీద ఆశ లేదు. డబ్బు ఎరబొస్తే మీ కళ్ళల్లో కారం కొట్టి చంపుతా నా కొడుకులారా, నేను దాంట్లో కాంప్రమైజ్ కాదని సతీష్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది, తర్వాత కొంతమంది పోలీస్ అధికారులు కూడా నాతో మాట్లాడారు, ఏదో రాజీ అయితే బాగుంటుంది. నేను రాజీ కానే ప్రసక్తే లేదని చెప్పి ఆ 200 కోట్ల రూపాయలకు సంబంధించి కల్వరి టెంపుల్కి సంబంధించి సతీష్ కబ్జా చేస్తే దాన్ని కాపాడారు. అదేవిధంగా దాదాపు 800-900 కోట్లకు సంబంధించి దాని ఎదురుగానే ఎంకాయపల్లి ఎల్లమ్మకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసి దాన్ని కూడా నా వల్లనే కాపాడా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ రోజు పెద్దలు ఆ యొక్క ధూపదీప నైవేద్యాల కోసం పెట్టినటువంటి దాన్ని ఇవాళ అక్రమంగా ఈ రాజకీయ నాయకులు మాఫియాలకు ఏర్పడి కబ్జా చేస్తుంటే ఆ భూములను కాపాడా. సనాతన ధర్మం కోసం నేను పనిచేస్తూ వస్తున్నా కాబట్టి ఇంత నన్ను హిందూ టైగర్ అనే మాట. ఇదే కాదు, ముస్లింలకు సంబంధించి కూడా చెప్తా. నేను టీజీ వెంకటేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కార్మికులకు సంబంధించి స్థలాలు ఇచ్చారు. బీడీ కార్మికులకు సంబంధించి స్థలాలు ఇచ్చారు. ఒక హిందూ మహిళ అక్కడ ఒక టెంపుల్ కట్టి ముస్లిం మైనార్టీలకు ఏదైతే బీడీ కార్మికులకు సంబంధించిన స్థలాలన్నీ కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే అది నా దృష్టికి వస్తానే నేను ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడి ఆ టెంపుల్ వరకు బీడీ కార్మికుల స్థలాలను, ముస్లిం స్థలాలను వాళ్ళకి ఇచ్చేదంగా ప్రయత్నం చేసింది కూడా వాస్తవం. ఇది కర్నూలు ఎవరికి అడిగినా చెప్తారు. కర్నూలులో మీరు ఉన్నప్పుడు శివ సినిమా టైంలో గొడవ జరిగింది. ఎందుకు గొడవ జరిగింది? శివ సినిమా టైంలో కాదు, ఆ గొడవ ఆధారంగా శివ సినిమా తీశారు. అవునా? నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి 89లో. ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ప్రముఖమైనటువంటి రౌడీ షీటర్లు, తర్వాత మా కాలేజీలో ఉన్నటువంటి సైన్స్ గ్రూప్, నేను ఆర్ట్స్ స్టూడెంట్ని, సైన్స్కు సంబంధించినటువంటి లెక్చరర్స్ అందరూ కూడా ఆర్ట్స్ స్టూడెంట్ గెలవద్దు. అప్పటికే నేను ఈ ఏబీవీపీలో పనిచేయడం ఒక అగ్రెసివ్ దీంతో ఉండడంతో వీడు ఎప్పటికైనా ఇబ్బంది అవుతాడు మన పట్టణంలో అనే ఉద్దేశంతో ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో ఆర్ట్స్ తరపున నేను పోటీ చేస్తూ ఉన్నా కాలేజీ చైర్మన్గా. నాకు ఎదురుగా నిలబడి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలే.
రాని సందర్భంలో మా దగ్గర ఉన్నటువంటి కొంత రౌడీ ముక్కలు ఈ సైన్స్కు సంబంధించిన లెక్చరర్స్ అందరూ కూడా ప్లాన్ చేశారు. నేను గమనించలేకపోయాను. నాతో 24 గంటల మామ అని తిరిగేటువంటి ఒక బైపీసీ స్టూడెంట్ వరప్రసాద్ అని ఇప్పుడు తిరుపతిలో ఆడిట్ ఆఫీసర్ కదా పనిచేస్తూ ఉన్నాడు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. వాడిని తీసుకుపోయి నామినేషన్ వేయించారు. నేను షాక్ అయ్యా. వాడిని మాకు సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా వాడిని ఎత్తుకొని పోయినారు. ఎత్తుకొని పోతే లేదు మామ, ఎత్తుకొని నా దగ్గర తీసుకొచ్చి మామ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇట్లా సోన్స్ పర్సన్స్ అందరూ ఇట్లా చేస్తూ ఉన్నారు, నేనైతే ప్రచారం చేయదలుచుకోలేదు మామ అంటే, లేదురా ప్రచారం చెయ్యి, ప్రజాస్వామ్యము, పోటీ చేయమని నీకు ఒత్తిడి చేస్తున్నాను, కానీ రౌడీ ముక్కల ట్రాప్లో పడద్దు, జాగ్రత్తగా నువ్వు పోటీ చేసాం. పోటీ చేసిన తర్వాత నేను గెలుస్తున్న సందర్భంలో ఈ రౌడీ ముక్కలు ఆ లెక్చరర్స్ అందరూ కలిసి రిటర్నింగ్ ఆఫీసర్స్ కెమిస్ట్రీ లెక్చరర్ శివరామకృష్ణన్, ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేశాడంటే నా బాక్సులో అంత ఇంకే పోసేసి ఈ బాక్సులు చెల్లవు అని చెప్పి నేను ఓడిపోయినట్లు ప్రకటన చేశాడు. సరే, నాకు మనసులో ఉండింది. వాడు గెలిచినటువంటి వరప్రసాద్ కూడా ఏ రోజు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించలే, నువ్వే చైర్మన్ మామ అని నా ఇంటనే తిరిగాడు. కళాశాలకు సంబంధించిన వార్షికోత్సవం జరుగుతుంది. ఏదైతే నేను చెప్పినటువంటి రౌడీ మొక్కలు వాళ్ళకి బస్సులు ఉండేవి కర్నూలులో. ఆ బస్సులో వాళ్ళకు 2-3 బస్సులు ఎప్పుడు దాంట్లో 100-120 మందిని వేసుకొచ్చి డామినేట్ చేసేవాళ్ళు. కళాశాల వార్షికోత్సవం అయితే నాకు 2 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా గొడవ పెట్టుకొని మీ మీద దాడి చేయాలనుకుంటున్నారు, అమ్మాయిలను వేధిస్తారని. అమ్మాయిలను వేధిస్తారంటే మనం ప్రాణం పైన వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మేము ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాం. వార్షికోత్సవం జరుగుతుంది, అమ్మాయిలకు సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే దాడి చేసి మేము అటాక్ చేసిన తర్వాత వాళ్ళు పారిపోయిన తర్వాత ఒకరోజు జనరల్గా కళాశాల వార్షికోత్సవం జరిగిన తర్వాత ఒకరోజు హాలిడే ఇస్తారు. ఆ మరుసటి రోజు నేను మా ఇంటి దగ్గర గవర్నమెంట్ క్వార్టర్స్ మాది, చాలా విశాలంగా ఉండేది. బయట నేను ఏదో బ్రష్ చేసుకుంటున్నా, ఆ రౌడీ ముగ్గురు ఒక 25 మంది వచ్చి నమస్కారం పెడితే నేనేమనుకోలే, మనం అంటే భయపడినారు, ఇలా కొడుకులు వచ్చి నమస్కారం పెట్టారు అనుకుని కాలేజీకి వెళ్తే నేను ఒక 5 మంది అమ్మాయిలు, ఒక ఫ్రెండు, ఒక ఇంగ్లీష్ లెక్చరర్ శర్మ గారు, 7 మంది ఉన్నాం. నేను చెప్పా కదా, 2 బస్సుల్లో వచ్చారు. 2 బస్సులు వచ్చి కత్తులు, కటార్లు, కొడవళ్ళు, తర్వాత ఈ చేతికి పెట్టుకునేటువంటి గ్రిప్పుకి సంబంధించి అన్నీ తీసుకొచ్చి అటాక్ చేయడం మొదలుపెట్టారు. నాతో పాటు ఫ్రెండ్ ఉండే, ఇప్పుడు వెంకటగిరిలో ఎస్ఐ పార్థసారథిని, వాడేమో స్పృహ తప్పిపోయినాడు, మా లెక్చరర్ స్పృహ తప్పిపోయినాడు, అమ్మాయిలు ఏమో పారిపోయి దూరం నుంచి చూస్తూ ఉన్నారు. సరే, నేను తలకు డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటున్న ఆలోచన వచ్చింది నాకు. మా కాలేజీకి దగ్గరలో ఒక సైకిల్ షాప్ ఉంది. వెంటనే ఆ సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి బెండు తీసుకొని వెంటబడా. వాళ్ళు 120 మంది ఉన్నా నేను తీసుకున్నటువంటి రాడుకు నా కొడుకు కూడా మిగలే. దొరికిన పిచ్చా కొట్టుడు కొట్టా, అంతా పారిపోయారు. కేసు నడిచి ఆ తర్వాత ఏమైందంటే, రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి అసోసియేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి సమాచారం అయితే, రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి అసోసియేట్ డైరెక్టర్ కూడా వచ్చి నాతో మాట్లాడాడు, నా ఫ్రెండ్స్తో మాట్లాడాడు, కాలేజీలో విచారణ చేశాడు, పోలీసు ఇవన్నీ చేశారు. ఆ తర్వాత డిగ్రీ చేరిన తర్వాత శివ సినిమా వచ్చింది. మాకు మా యొక్క కథ ఆధారంగా, మా యొక్క ఇన్సిడెంట్ ఆధారంగా అనేటువంటి విషయం మాకు తెలియదు. నేను డిగ్రీ కాలేజీలో డిగ్రీ కాలేజ్ పక్కనే వెరైటీ థియేటర్ ఉంది. ఆ థియేటర్కి కాలేజీ మొత్తం వేసుకున్నా. ఎవరో చూసి వచ్చి అన్న సినిమా మొత్తం కూడా నీ సినిమానేనా, నీ ఇన్సిడెంట్ జరిగింది, దాని ఆధారంగా సినిమా, ఓహోహో వీళ్ళందరూ వచ్చి మనల్ని విచారించింది కారణం ఇదే అని. అంటే ఏదైతే ఈ సైకిల్, ఆ చైన్, ఇదంతా కూడా మాకు సంబంధించి ఆ గొడవకు సంబంధించి వచ్చి విచారణ చేశారు, కానీ మాకు మా పోర్షన్ దాంట్లో పెడతారనేది తెలియదు. ఆ రకంగా ఆ సినిమా, ఈ ఇన్సిడెంట్ ఆధారంగానే శివ సినిమాని తీయడం జరిగింది ఆ రోజు.